ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక వాదం నిలబడాలి, పేదలకు న్యాయం జరగాలి, ఆత్మగౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే పోరాటం చేయాలని చెప్పినాడో అది ఏ దశలోనూ వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనం అంతరం కూడా నిలబడ్డ నాడే గద్దారన్నకు నిజంగా స్ఫూర్తిని నివాళులర్పించినట్టు భావిస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా గౌరవ మంత్రులు ఎప్పుడు కూడా వారికి ఇచ్చేటువంటి నివాళుల సందర్భంలో తెలంగాణ సమాజం వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజాస్వామిక వాదానికి ఆత్మగౌరవానికి నిలువృద్ధంగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ మరొకసారి గద్దార్ గారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా వారి వారసత్వంగా కళలకు సంబంధించి ఇతరత్ర సాంస్కృతిక సంబంధాలకు ముందుకు తీసుకుపోయి గద్దారన్న పేరు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీయుత మల్లు భట్టి విక్రమార్క గారు